కాకతీయ విశ్వవిద్యాలయంలోని పద్మాక్షి హాస్టల్లో డ్రైనేజీ వ్యవస్థ తీవ్రంగా ఉందని విద్యార్థినులు వాపోతున్నారు. హాస్టల్ చుట్టుపక్కల పిచ్చి మొక్కలు పొదలు పెరగడంతో పాములు సంచరిస్తున్నాయని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. భోజనం నాణ్యత ఉండటం లేదని, ధర్నాలు చేసినా పరిస్థితుల్లో మార్పు లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పోతన హాస్టల్ భవనం దాదాపు 45 ఏళ్ల క్రితం నిర్మించింది కావడంతో గదుల్లో పెచ్చులు ఊడిపోతున్నాయని స్టూడెంట్స్ తెలిపారు. గ్రంథాలయంకు చదువుకోవటానికి వెళ్తే 100 మంది రావడంతో గ్రంథాలయం కిక్కిరిసిపోతుందని విద్యార్థులు అంటున్నారు. లైబ్రరీకి విద్యార్థులే సొంతంగా కుర్చీలు తెచ్చుకోవాల్సి వస్తుందని అంటున్నారు. కేయూలో దుస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. తెలంగాణ విద్యకు నిలయాలు ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలో పూర్తి స్థాయిలో ఇలా సమస్యలకు కేంద్రంగా మారిన పరిస్థితి. దానిలో భాగంగా ఇవాళ తెలంగాణతో పాటు ఉస్మానియా కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, అనేక యూనివర్సిటీలో విద్యార్థులు అనేక సమస్యలతోటి సతమతం ఉన్న పరిస్థితి. ప్రస్తుతం మనం కాకతీయ యూనివర్సిటీలో ఉన్న కాకతీయ యూనివర్సిటీ పద్మాక్షి హాస్టల్ ఉన్న పద్మాక్షి హాస్టల్లో మొత్తం పాతబడ్డ భవనాలు, అది శిథిలావస్థలో భవనాలు కావచ్చు, ఇప్పుడు పద్మాక్షి హాస్టల్ కావచ్చు, అదేవిధంగా పోతన హాస్టల్ కావచ్చు, పూర్తి స్థాయిలో కూలిపోవడానికి సిద్ధంగా ఉంది ఈ హాస్టల్. ఆ నేపథ్యంలో పైన ఉంటున్నటువంటి ఆ స్లాబ్ పైపెచ్చులు కావచ్చు, పూర్తి స్థాయిలో ఫ్యాన్లు పడిపోవడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వ అధికార దృష్టికి ఇటు ఏదో ఇన్ఛార్జి వీసీగా ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ ఈసీ ఇచ్చినటువంటి వాకాడి కన్నా కావచ్చు, ఇటువంటి డైరెక్టర్లు వీసీ పూర్తి స్థాయిలో చూస్తారు. ఎందుకంటే ఎన్నో ఒక లక్ష్యంతో విద్యార్థులు ఎంతో లక్ష్యంతో ముందుకు వచ్చి కాకతీయ యూనివర్సిటీలో పీజీలు కావచ్చు, పిహెచ్డీలతో పెద్ద గొప్ప గొప్ప చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. ఆ నేపథ్యంలో వాళ్ళకు కావాల్సినటువంటి వెసులుబాటు చేయాల్సిన కనీస మౌలిక వసతులు చేయలేకపోతుంది ప్రభుత్వం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉమ్మడి 10 జిల్లా తీసుకుంటే కాకతీయ యూనివర్సిటీకి ఒక ప్రత్యేకమైన హిస్టరీ ఉంది. అది ఎందుకంటే 14 సంవత్సరాలు కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి కాకతీయ యూనివర్సిటీ ప్రధాన భూమిక పోషించింది. ఉద్యమానికి పురుడిగడ్డ నుండి ఓరుగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీ వేదికైంది. ఆ నేపథ్యంలో విద్యార్థులకు కావాల్సినటువంటి కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం పద్మాక్షి హాస్టల్ ఉన్నాం. మనతోటి మాట్లాడడానికి కొంతమంది విద్యార్థులు ఉన్నారు. హాస్టల్ ఉన్నాం. ఎట్లా ఉంది హాస్టల్లో, ఏమి వసతులు ఉన్నాయి, అసలు ఏం జరుగుతుంది హాస్టల్లో? ఎందుకంటే పద్మాక్షి ఉమెన్స్ హాస్టల్ కావచ్చు, పోతన హాస్టల్ కావచ్చు, ఆ ఫ్యాన్స్ కావచ్చు, ఇతర అనేక కనీస మౌలిక వసతులకు ఇబ్బంది పడుతుందని చెప్పి విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘాలు మొత్తం రోడ్డెక్కుతున్న పరిస్థితి. నిజంగానే అసలు యూనివర్సిటీలో ఏం జరుగుతుంది అంటే దాదాపు నేను 4 ఇయర్స్ నుండి ఉంటుంది ఇక్కడ. అసలు ఫుడ్ ప్రాబ్లం చాలా ఉంది, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తున్నాయి. ఇంకా పాములు, ఇంకా ఫ్యాన్స్, సఫిషియెంట్గా గాలి లేదు, ఏం లేదు. వాటర్ ఫెసిలిటీ అయితే చాలా లేదు. ఇక్కడ ప్లేట్ వాష్ చేయడానికి కూడా లేదు. ఇంకేమైనా వీసీ దగ్గర కంప్లైంట్ చేసినా, ఎక్కడైనా కంప్లైంట్ చేసినా కానీ వాళ్ళు అసలు రెస్పాండ్ అయితే లేరు. ఎక్కడైనా బాయ్స్ మెస్ అయితే వేరే, కానీ ఇది గర్ల్స్. చాలా అంటే హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. అమ్మాయిలు సఫిషియెంట్గా ఫుడ్ తీసుకోవడం ఆపేస్తున్నారు. ఇంకా సరిపోయేటట్టు వాష్రూమ్స్ లేవు, ఇంకా శానిటైజర్స్ చాలా అంటే అసలు బాతింగ్కి లేదు, మళ్ళీ వాష్రూమ్స్ లేవు సఫిషియెంట్గా, ఇంకా ఫ్యాన్స్ లేదు. ఇంకా తీసుకున్న మందం ఇప్పుడు కొంతమంది సపోర్ట్ చేస్తారు, ఫుడ్ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి, కర్రీస్ ఇలా ఉన్నాయని. దాదాపు నేను మెస్లో తిన్నది ఒక 100 డేస్ కావచ్చు, 1 ఇయర్ తిన్నా. మిగిలింది మొత్తం నేను బయటకు వెళ్ళి ఫుడ్ తీసుకోవడం, ఫాస్ట్ ఫుడ్ అయినా మిగిలిన ఫుడ్డే తీసుకునే. ఏమైనా కంప్లైంట్ వేస్తే ఓ 2-3 డేస్ రెస్పాండ్ తీసుకుంటారు, తర్వాత ఏమో రెస్పాండే తీసుకోరు. పట్టించుకోవడం కొన్ని డేస్ పట్టించుకుంటారు, తర్వాత పట్టించుకోవడం అనేది లేదు. మళ్ళీ ఏమైనా చెప్తే ఏమో మళ్ళీ రివర్స్ అవ్వడు. అంటే మన పోతన హాస్టల్లో ప్రధానంగా ఒక అమ్మాయి మీద ఫ్యాన్ పడి తలకే పగిలింది. అంటే అది కంప్లీట్గా పోతన హాస్టల్ మొత్తం శిథిలా వస్తున్న పరిస్థితి, కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. నిజంగా అదే ఒక్కటేనా? ఇలాంటి యూనివర్సిటీలో చాలా భవనాలు ఉన్నాయి. అసలు ఎట్లా ఉంది భవనాల పరిస్థితి? ఇప్పుడు చూసుకుంటే జస్ట్ ఈ బ్లాక్, న్యూ బ్లాకే బాగుంది. మిగిలిన బ్లాక్స్ అన్నీ కూలిపోయేటట్టే ఉన్నాయి. ఓ 2-3 ఇయర్స్ అయితే బ్లాక్స్ అన్నీ కూలిపోతాయి. దారుణంగా చాలా సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. ఎట్లా ఉంది కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి? నిజంగానే ఎందుకో విద్యా నిలయాలకు ఉన్నటువంటి తెలంగాణలో ప్రధాన భూమికి వచ్చి కాకతీయ యూనివర్సిటీ ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ నుంచి గొప్ప గొప్ప పొజిషన్ ఉన్నారు. నిజంగా అలాంటి యూనివర్సిటీ అనేక సమస్యలకి ఇక్కడ కేంద్ర బిందువు అయింది. దీనికి ఏం చెప్తారు? యాక్చువల్లీ మేమిద్దరం మెస్ కమిటీ మొన్నటిదాకా స్టాక్ మొత్తం అయిపోయింది. గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేస్తేనే మాకు ఫుడ్ ఉంటుంది. డైలీ రైస్ వీళ్ళకి కిచిడి అలాంటివి పెట్టాలంటే వీళ్ళు మా మీద సీరియస్ అవుతున్నారు. సో గవర్నమెంట్ ఫండ్స్, మా స్కాలర్షిప్స్ ఫండ్స్ రిలీజ్ చేస్తే మాకు కొంచెం డైలీ టిఫిన్కి, ఫుడ్కి ఇబ్బంది ఉండదు. మొన్ననైతే లాస్ట్ మొత్తం కంప్లీట్గా అయిపోయింది. బయట కామన్ మెస్ నుండి ఇలా లేడీస్ హాస్టల్ నుండి తెప్పించుకొని ఒక 1 వీక్ అలా గడిపేసాం. ఇప్పుడు వాళ్ళకి తిరిగి ఇచ్చేసాక మాకు మిగిలింది ఏమీ ఉండదు. సో కొంచెం గవర్నమెంట్ అదొకటి పట్టించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే డి బ్లాక్లో డైలీ పాములు వస్తున్నాయని చెప్పారు. అది చెప్పాము చాలాసార్లు. అది
మొత్తం పట్టించుకోవట్లేదు. ఇంకొకటి బ్లాక్లో కూడా పైన ఓకే, ఇప్పుడు అదే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఇష్యూ దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. అదే నేపథ్యంలోనే ఇటు మౌలిక వసతులు కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, భవనాలు అన్ని కూలిపోతున్నాయి, సీలింగ్ మొత్తం కూలిపోతున్న పరిస్థితి. కొంతమంది అమ్మాయిల మీద తలకాయలు పగిలిన సందర్భాలు ఉన్నాయి. నిజంగా అసలు ఏంటి, నేను కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్న ఇష్యూ ఏంది, ఎవరు పట్టించుకోవట్లేదా? ఆ భవనాల కింద అట్లే ఉంచుతారు, కొత్త బిల్డింగ్లో షిఫ్ట్ చేయట్లేదు. అసలు నిజంగా యూనివర్సిటీలో ఏం జరుగుతుంది? బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చేంజ్ చేయాలి. ఈవెన్ సి బ్లాక్లో కూడా పైన వర్షాలు పడితే మాత్రం ఎప్పుడు పైనకి వెళ్ళి కింద పడతాయో తెలియదు. సో మొత్తం స్ట్రక్చర్ మాత్రం చేంజ్ చేయాలి. ఏదైనా కూడా అంటే కరెక్ట్ అయితే మాకైతే ఫండ్స్ రిలీజ్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుందని ఈవెన్ స్టాక్ కూడా స్టాక్ అయితే మెయిన్ స్టాక్ అస్సలు రావట్లేదు. ఈవెన్ ఫండ్స్ రిలీజ్ అవుతూనే మాకు స్టాక్ వస్తుంది, మనం కరెక్ట్ ఫుడ్ ఇవ్వగలుగుతాము. ఈవెన్ మేము మెస్ కమిటీ చేస్తున్నాం కాబట్టి మేము అబ్జర్వ్ చేసింది ఇది. అందరూ మమ్మల్ని అంటారు కదా, కానీ మాది ఏమి ఉండదు కదా. అక్కడ ఫండ్స్ రిలీజ్ అవుతూనే మేము స్టాక్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేస్తారు. మళ్ళీ వర్కర్స్ ఏంటంటే మేడం సార్స్ ఉన్న వరకే వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఈవెన్ వెళ్ళిపోయాక మేము చెయ్యమని అంటారు. ఈవెన్ అంటే సబ్ క్యాంపస్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళకి లేట్ అవుతుంది వచ్చేవారికి, వాళ్ళకి ఫుడ్ ఉండదు. అప్పుడు చేయాలి కదా, వాళ్ళు చెయ్యరు. లంచ్ బాక్స్ ప్రొవైడ్ చేయమంటే చెయ్యరు. అలా ఉంది. ఇదే ఇష్యూ కాదు, లంచ్తో పాటు ఉన్నటువంటి అంటే పై అధికారుల దృష్టి కానీ, వీసీ కానీ, రిజిస్టర్ కానీ, డైరెక్టర్ రాజ్ కుమార్ కానీ ఎప్పుడన్నా దృష్టికి తీసుకెళ్ళారా? వాళ్ళ స్పందన ఎట్లా ఉంది దీని మీద? అదే గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. మన హాస్టల్ రూమ్స్లో చూసాము, ఆ బ్యాగ్స్ విద్యార్థులు ఏదో అమ్మాయిల బ్యాగ్లలో ఎలుకలు మొత్తం దూరి మొత్తం కొరికేస్తున్నారు. మేము చూసినాం స్వయంగా. బీఆర్కెన్స్ ఎక్స్క్లూజివ్ ఇస్తాం మేము. అంటే నిజంగా యూనివర్సిటీలో నిజంగా అలాంటి పరిస్థితి, ఒక పిహెచ్డీ స్థాయిలో ఉన్నటువంటి పిహెచ్డీ చేసుకో పెద్ద పెద్ద చదువులు చదువుతారు కాకతీయ యూనివర్సిటీలో. నిజంగా అలాంటి వ్యవస్థ ఎందుకు ఉంది యూనివర్సిటీలో, ఏం చెప్తారు మీరు? అసలు కేయూలో సమస్యలు కదా, అసలు కేయూనే సమస్య. ఏంటంటే ఇక్కడ బాగా స్టడీ బాగుందనే వచ్చినాం, బట్ కాకపోతే ఫెసిలిటీస్ మాత్రం బాగాలేవు. ముఖ్యంగా చెప్పాలంటే వాష్రూమ్స్, ఇంకా మెస్కి వస్తే అసలు మెస్లో ఫుడ్డే బాగోదు. నేను ఇప్పుడు కూడా పెరుగుతో తింటున్నాను నేను ఫుడ్. అసలు కర్రీస్ అంటే ఒకరోజు బాగా పెడతారు, ఒకరోజు బాగా పెట్టరు. ఒకవేళ ఆఫ్టర్నూన్ బాగా పెట్టారనుకో, ఈవినింగ్ ఏమో బాగా పెట్టారు. అసలు ఇంకా హాస్టల్లో వాష్రూమ్స్ అంటారా, వాష్రూమ్స్ బాగానే క్లీన్ చేస్తారు, బట్ కాకపోతే అవి విండోస్ ఇట్లా తీసి ఉండడం వల్ల పాములు అలాంటివి వస్తాయి. ఇంకా ఏంటంటే నేను ఇప్పుడు ఎంఎస్సి సెకండ్ ఇయర్, మాకు ఫస్ట్ ఇయర్ నుంచి ఇంకా స్కాలర్షిప్ అసలు పడడమే లేదు. ఇప్పుడు మేము నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలి అంటే బీఈడీ జాయిన్ అవ్వాలంటే మాకు టీసీ కావాలి. మాకు ఈ స్కాలర్షిప్ కడితేనే మాకు టీసీ ఇస్తారు. అందులో ఒకటి రియంబర్స్మెంట్ అది రావాలి. ఇప్పుడు మేము సెల్ఫ్ ఫైనాన్స్ స్టూడెంట్స్, మాకు 30,000 కట్టాలి. సో మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మేము 30,000 పే చేసి మళ్ళీ ఇక్కడ పే చేసి మేము మళ్ళీ అక్కడ పే చేసుకోవాలి. సో ఇది మా ప్రాబ్లం. మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ కీలక పాత్ర పోషించినటువంటి కాకతీయ యూనివర్సిటీలో ఇలా మౌలిక వసతులు లేక, సరైన వాష్రూమ్ లేక, సరైన ఫుడ్ లేక, సరే కనీసం కూడా బాత్రూమ్స్, కనీసం మహిళలకు ఉంటే బాత్రూమ్స్ కూడా చేయలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా హాస్టల్ ఉన్నటువంటి రూమ్స్లలో కూడా ఫ్యాన్స్ లేక, ఇది సరిపోయిన కరెంటు లేక, ఆ విధంగా పైన పెట్టినటువంటి ఫ్యాన్స్ మీద ఊడిపడంతో చాలామంది విద్యార్థులు అవస్థ పాలవుతున్న పరిస్థితి. అదేవిధంగా కనీసం మౌలిక వసతులు లేకుండా ప్రభుత్వం దృష్టికి అనేకసార్లు తీసుకెళ్ళినా కూడా ప్రభుత్వం నామమాత్రంగా స్పందిస్తుంది. చూద్దాం, రేపు చేద్దామని చెప్పి పక్కన పెడుతున్న పరిస్థితి. గత పూర్తిస్థాయిలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత 10 ఏళ్ల నుండి టీఆర్ఎస్ ప్రభుత్వం హాయం నుండి పూర్తిగా యూనివర్సిటీలు మొత్తం విద్యా వ్యవస్థ మొత్తం నిర్వీర్యం చేశారు. అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో యూనివర్సిటీలను భ్రష్టుపిచ్చే విధంగా గతంలో జరిగినటువంటి అన్యాయాన్ని వ్యతిరేకించే విధంగా పూర్తిస్థాయిలో విద్యా వ్యవస్థని మొత్తం నిర్వీర్యం చేయకుండా దాన్ని పూర్తిస్థాయిలో ఏదో కొంత మార్పు చేసి విద్యా వ్యవస్థను పూర్తిస్థాయిలో సమకూలైన మార్పు చేయాలి. విద్యా వ్యవస్థని పూర్తిగా బలోపేతం చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ బాధ్యతలు తీసుకోవాలి. దాన్ని పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యే విధంగా విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఇలా ప్రభుత్వం చేయాలని చెప్పేసి అయితే కేయూ విద్యార్థులు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఇది కేయూ నుంచి అప్డేట్. వీడియో జర్నలిస్ట్ రాముతో భాస్కర్, బీఆర్కే న్యూస్, వరంగల్. కాకతీయ యూనివర్సిటీ పద్మాక్షి లేడీస్ హాస్టల్లో ఉన్నాం మనం. నేను ఒక విద్యార్థి నాయకురాలుగా, ఉద్యమకారినిగా ఇదే యూనివర్సిటీలో చదువుకున్నాను. ఇదే యూనివర్సిటీలో కూడా కొద్ది సంవత్సరాలు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాను. గత ప్రభుత్వము 10 ఏళ్లలో విద్యా వ్యవస్థను ఎంత భ్రష్టు పట్టించింది అనడానికి ఈ ఆడపిల్లల గురించి పట్టించుకున్నటువంటి నాదుడే లేదు. అసలు ఈ హాస్టల్స్ విషయంలో కానీ, రెసిడెన్షియల్ జోన్స్ విషయంలో కానీ ఎటువంటి పట్టింపు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు వీళ్ళు. ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా మీరు, గత 10 సంవత్సరాలలో మీ పనితనాన్ని చూద్దాం. 6 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ గురించా లేకపోతే ఇంకో పార్టీ గురించా మీరు మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. 10 సంవత్సరాలలో మీ పరిపాలనకు నిదర్శనాలు ఏంటి, మీరు చూపించిన అభివృద్ధి ఏంటి, మినిమంగా ఒక కామన్ మ్యాన్కి, సగటు మనిషికి మీరు ఇచ్చినటువంటి సౌకర్యాలు ఏంటి, అది విద్య విషయంలో కానీ, మౌలిక సదుపాయాల విషయంలో కానీ, పిల్లలు చదువుకునే హాస్టల్స్ విషయంలో కానీ, వసతుల విషయంలో కానీ మీరు ఇచ్చినటువంటి సౌకర్యాలు ఏంటి,
సెక్రటేరియట్ను ఇంకొక 4 కట్టడాలను చూపించి హైదరాబాద్ను 4 కట్టడాలు 4 బిల్డింగ్లు కట్టి అద్దాల మేడలు కట్టి ఇదే తెలంగాణ అంటున్నారు మీరు. అమ్మాయిలు ఉండేటువంటి రూమ్లో ఒక రూమ్కి ఎంతమంది ఉంటున్నారు? ఒక రూమ్లో 4-5 ఉంటున్నారు. ఆ రూమ్ ఉన్నటువంటి వైశాల్యం చూడండి. వెంటిలేషన్ లేనటువంటి రూమ్స్ మీరు ఇది ఎందుకు అడ్డంగా పెట్టవలసి వచ్చింది? ఇట్లాంటి పనులు ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే రిపేర్ చేయాల్సినటువంటి దానికి మీరు ఇట్లా దాన్ని కప్పిపుచ్చి ఇట్లాంటివన్నీ కూడా మీ తప్పులు కప్పిపుచ్చినట్టుగానే ఉన్నాయి. ఇప్పుడు దీని వెనకాల ఈ అద్దం పగిలి ఉన్నటువంటి పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు మనం చూద్దాం. కిక్కిరిసిపోయిన జనరల్ రైల్ బోగి ఎట్లుంటుందో కాకతీయ యూనివర్సిటీ మహిళలు ఉన్నటువంటి విద్యార్థినులు ఉండేటువంటి హాస్టల్స్లో ఎంతమంది ఉంటున్నారు? ఒక హాస్టల్లో ఎంతమంది ఉంటున్నారు మీరు చూస్తున్నారు. వీళ్ళంతా కూడా బీఈడి తర్వాత వేరే పీజీ కోర్సు చేస్తూ ఉండేటువంటి అమ్మాయిలు. 3 ట్యూబ్ లైట్లు 4 ఫ్యాన్లు మాత్రం 15 మందిని ఒక రూమ్లో పెట్టాల్సి వచ్చింది. ఇందాక నాకు చెప్పావు కదా, అసలు దాన్ని కెమెరా మీరు ఒకసారి ముందుకు వచ్చాను. ఇది ఎప్పుడు